భీమవరం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నిర్మూలనకై ఈరోజు జిల్లా కలెక్టర్ చంద్రవట నాగరాణి గారు ఈరోజు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన కార్యక్రమం అయితే చేపట్టారు. ఇదే విషయంపై మనతో ప్రస్తుతానికి మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. నమస్తే మేడం గారు. ఈరోజు మీరు ద్విచక్ర వాహనాలపై వాహనదారులకి, దుకాణదారులు అందరికీ కూడా ట్రాఫిక్ గురించి ప్రజలు ఇబ్బంది పడుతున్న దాని గురించి వివరించి ట్రాఫిక్ నిర్మూలించే విధంగా మీరైతే చర్యలు చేపట్టారు. దీని గురించి మీరు చెప్పండి. ఈరోజు అంటే భీమవరం పట్టణం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది. అయినప్పుడు కొన్ని డిసిప్లిన్‌గా ఉండాలి. మనకిక్కడ ట్రాఫిక్ కానీ, రోడ్స్ ఏమో అనుకున్నంత వైడ్ లేవు. కానీ చాలా ట్రాఫిక్ ఎక్కువుంది. ఇది ఇప్పుడు ఈ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవ్వడం వల్ల కాదు. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. బట్ అట్‌లీస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినప్పుడన్నా కూడా ప్రజలంతా ఒక అవేర్‌నెస్‌తో ఉండాలి. కింద స్థాయి అధికారులంతా కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. కానీ అది జరగలేదు. ఈవెన్ షాప్ కీపర్స్ కానీ ఆహ్, రోడ్స్ మీదకొచ్చేసేయడం చాలా వరకు ఆక్రమించడంతోటి ఉన్న చిన్న రోడ్లు ఇంకా చిన్నగా అయిపోయి, ఈ ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఒ ఆహ్, ఒక అంటే సొంతంగా డ్రైవ్ చేసుకొని వెళ్తే ఇంకెంత ఇబ్బందులున్నాయి, ఎక్కడ ఏ స్పాట్స్‌లో ఎంక్రోచ్‌మెంట్స్ ఎక్కువున్నాయనేది ఈజీగా కనిపెట్టొచ్చని చెప్పేసేసి పోలీస్ సిబ్బంది ఆహ్, మున్సిపల్ సిబ్బందిని కూడా తీసుకొని బయలుదేరడం జరిగింది. ఈ రోజంతా తిరిగి ఆహ్, ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కూడా చూసాము. తర్వాత మావుళ్ళమ్మ టెంపుల్ దగ్గర కూడా బాగా కంజెషన్ ఎక్కువుంది. ఇయన్నీ ఏంటంటే భీమవరం టౌన్‌లో మెయిన్ రోడ్స్ ఇరుగ్గా ఉన్నదానికంటే కూడా ఆక్రమించడం, ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం అనేది ముఖ్యంగా గమనించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీరు ఈరోజు బైక్‌పై మొత్తం వీధి, వీధి కూడా తిరిగి ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు ఏంటనేది మీరు చూసారు. బట్ మీరు ఇంకా చూసుకోవాల్సిన శాఖలు చాలా ఉన్నాయి. మరి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడానికి ఎవరైనా అధికారులకు గాని ఏమన్నా సూచనలేమైనా ఇచ్చారండి? ఆల్రెడీ చెప్పాము. ఆహ్, అయితే చెప్పాము. ఈరోజు చూపిచ్చాము కింద స్టాఫ్‌కి. ఇది కంటిన్యూయస్‌గా అమలు జరగడానికి మేము చర్యలు తీసుకుంటామండి. ఇది కలెక్టర్ గారు చెప్తున్నది. ట్రాఫిక్ నిర్మూలించే విధంగా మేము అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసాం. ట్రాఫిక్ నిర్మూలనకి ఎంతవరకైనా మేమైతే ప్రజలు సహకరించాలి. అదేవిధంగా అధికారులు కూడా సహకరిస్తారని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరాం ఇట్సీ టీవీ భీమవరం.